So now we are going to discuss about the second parameter. So the second parameter, what is the second parameter? Second element is admittance. So kabatti admittance parameter. So this admittance parameter we can also called as admittance similar to y kada, y parameter అని కూడా అనొచ్చు అనమాట. ఇప్పుడు ఈ పారామీటర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. సో కాబట్టి ఫర్దర్ లెట్ us కన్సిడర్ అకార్డింగ్ టు ద ఓమ్స్ లా. సో జనరల్ వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వై? వై ఈజ్ నథింగ్ బట్ 1/z. అదే కదా మనం చెప్పుకుంది అది. ఓకే, సో అకార్డింగ్ టు ఓమ్స్ లా వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ z? దట్ ఈస్ ఈక్వల్ టు v/i. సో y ఈజ్ ఈక్వల్ టు 1/z, దట్ ఈస్ ఈక్వల్ టు 1/v/i. సో అప్పుడు ఏమవుతుంది? i/v. Okay, so from this what we are going to write? We are going to write y is equal to i/v. So that means I is equal to y into v. So this is the basic formula for admittance formula. So now we are going to consider a two-port network. So generally what we consider is a two-port network. So we don't know if the exact shape of network, so that's why we consider a box as a network. And two-port means this network consists of two ports. So this is port B and this is port A. This is the voltage across port 1 and current in port 1. Similarly V2 I2. Okay, so this is the basic formula for admittance. So now we are going to apply the concept of impedance to two port network. Okay na, అంటే మన అడ్మిటెన్స్. సో మన అడ్మిటెన్స్ కాన్సెప్ట్ని మనం ఏం చేస్తున్నామంటే టూ పోర్ట్ నెట్వర్క్ అప్లై చేస్తాం. సో కాబట్టి ఇక్కడ మనకి ఎన్ని కరెంట్స్ ఉన్నాయి? 2 కరెంట్స్ ఉన్నాయి. సో కాబట్టి ఏమవుతుంది? I1 ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ ఎన్ని వోల్టేజెస్ ఉన్నాయి? 2 వోల్టేజెస్ ఉన్నాయి. 2 వోల్టేజెస్ మనం సర్క్యూట్లోకి అప్లై చేస్తున్నాం కాబట్టి ఫార్ములా ఏమవుతుంది? V1 ప్లస్ V2. అండ్ సిమిలర్లీ సెకండ్ కరెంట్ I2 ఈజ్ ఈక్వల్ టు వై ఇంటూ V1 ప్లస్ V2. ఓకేనా? సో దీని లోపల మల్టిప్లై చేస్తే సింప్లిఫై చేస్తే I1 ఈజ్ ఈక్వల్ టు y into v1 plus y into v2 and I2 is equal to y into v1 plus y into v2. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి టోటల్గా ఈ 2 ఈక్వేషన్స్ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం? అడ్మిటెన్స్ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో టోటల్గా మనకి ఎన్ని అడ్మిటెన్సెస్ ఉన్నాయి? 4 అడ్మిటెన్సెస్ ఉన్నాయి. ఏంటిది అది? y y y y. ఈ 4 వైస్కి మనకి సేమ్ నేమ్ ఉండటం వల్ల సో మనకి ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఈ 4 పారామీటర్స్కి మనం డిఫరెంట్ నేమ్స్ ఇచ్చుకుందాం. ఈ నేమ్కి ఏమవుతుంది? ఇది I1కి V1కి రిలేషన్ ఉంది కాబట్టి y11 అనుకుందాం. ఈ y ఏమవుతుంది? I1కి V2కి ఉంది కాబట్టి y12. ఇది I2కి V1కి ఉంది కాబట్టి y21. ఇది దీనికి ఉంది కాబట్టి y22 అవుతుంది. ఎందుకని ఇలాగ తీసుకున్నామంటే ఫార్ములా ఏంటి? y ఈజ్ ఈక్వల్ టు i/v. పైన ఏదైతే ఉందో దాని సబ్స్క్రిప్ట్ ఫస్ట్ రావాలి, కింద ఉన్నది తర్వాత రావాలి. ఇప్పుడు ఇక్కడ పైన అంటే కరెంట్ కదా, కరెంట్ ఇక్కడ ఏంటి? 1, ఇది 1. ఇక్కడ చూద్దాం, ఇక్కడ i/v పైన కరెంట్ ఉంది కాబట్టి కరెంట్ సబ్స్క్రిప్ట్ ఎంత? 1. వోల్టేజ్ సబ్స్క్రిప్ట్ ఎంత? 2. కాబట్టి 1 2 వచ్చింది అనమాట. అట్లా మనం రాసాము. సో దెన్ వాట్ ఆర్ ద టూ పోర్ట్ నెట్వర్క్ ఈక్వేషన్స్? సో ద టూ అడ్మిటెన్స్ నెట్వర్క్స్ ఆర్ I1 ఈజ్ ఈక్వల్ టు y11 v1 ప్లస్ y12 v2 అండ్ I2 ఈజ్ ఈక్వల్ టు y21 v1 ప్లస్ y22 v2. ఇవి రెండు ఏంటంటే మనకి టూ పోర్ట్ నెట్వర్క్ యొక్క అడ్మిటెన్స్ పారామీటర్ ఈక్వేషన్స్ అనమాట. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ నుంచి మనమే క్యాలిక్యులేట్ చేస్తాం y11 y12 y21 y22 వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఆ వాల్యూస్ చూద్దాం. సో ఫస్ట్ మనకి y11 కావాలంటే దీని నుంచి y11 రాయండి. ఏమవుతుంది ఫార్ములా? I1 మైనస్ y12 ఇంటూ v2 బై v1. అంతేనా? అండ్ y12 ఏమవుతుంది? I1 మైనస్ y11 ఇంటూ v1 బై v2. y21 ఏమవుతుంది? I2 మైనస్ y22 ఇంటూ v2 బై v1. y22 ఏమవుతుంది? I2 మైనస్ y21 v1 బై v2. ఇదే కదా 4 ఈక్వేషన్స్. ఇప్పుడు ఈ 4 పారామీటర్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే సో వాట్ ఈస్ ద ఫస్ట్ పారామీటర్? I1 అంటే y11 కావాలి. y11 ఫార్ములా ఏంటి? I1 మైనస్ y12 v2 బై v1. ఇప్పుడు ఈ నెట్వర్క్లో మనకి గివెన్ డేటా ఏంటి? v1 v2 v1 I1 v2 I2 కదా గివెన్ డేటా. ఇప్పుడు నువ్వు y11 క్యాలిక్యులేట్ చేయాలంటే y12 వాల్యూ నీకు తెలుసా? తెలీదు. అందుకోసం మనం ఏం చేస్తామంటే సో ఇది మనం దీని నుంచి మనం క్యాలిక్యులేట్ చేయలేకపోతున్నాం కాబట్టి మనం ఆల్టర్నేటివ్ తీసుకొస్తాం. ఎలా తీసుకొస్తాం? ఈ టర్మ్ని మనం 0 చేసుకుంటాం. ఇది ఎలా 0 అవుతుంది? v2 0 అవుతుంది.
V2 0 చేస్తే మనకి ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది. అంతేగాని y1 0 తీసుకుంటావా? y1 0 తీసుకుంటే అసలు ఇక్కడ నువ్వు క్యాలిక్యులేట్ చేయాల్సిన నెసిటీ ఉందా? లేదు. ఒకవేళ నువ్వు ఇక్కడ y12 క్యాలిక్యులేట్ చేయాలనుకో, ఇక్కడ y11 నీకు డిఫికల్టీ అవుతుంది కాబట్టి దీన్ని 0 చేసుకోవాలి. సో కాబట్టి మనకి ఎప్పుడు అడ్మిటెన్స్ అనేది 0 అవ్వదు. అయితే వోల్టేజ్ 0 అవుతుంది, లేకపోతే కరెంట్ 0 అవుతుంది. సో ప్రీవియస్ కేసులో మనం ఏం చేసామంటే కరెంట్ 0 చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వోల్టేజ్ 0 చేస్తాం అనమాట. ఓకేనా? అలా అప్పుడు y11 ఫార్ములా ఏమవుతుంది? I1/V1. ఎప్పుడు వస్తుంది ఈ ఫార్ములా? వెన్ V2 = 0 అయినప్పుడు మాత్రమే. సెకండ్ y12 ఫార్ములా ఏంటి? I1/V2. ఎప్పుడు? వెన్ V1 = 0 అయినప్పుడు. y21 ఫార్ములా ఏంటి? I2/V1. ఎప్పుడు? వెన్ V2 = 0. y22 ఫార్ములా ఏంటి? I2/V2. ఎప్పుడు? వెన్ V1 = 0 అయినప్పుడు అనమాట. ఓకేనా? ఇట్లా మనం 4 పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ద ఫార్ములా ఫర్ y11 ఈజ్ I1/V1. అలాగే సిమిలర్లీ y12, y21, y22కి ఫార్ములాస్ క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు వీటి పేర్లు చూద్దాం. ఓకేనా? సో దీని పేరేంటి? యాక్చువల్గా I/V అంటే దాన్ని ఏమన్నాం? అడ్మిటెన్స్ అన్నాం. కాబట్టి అడ్మిటెన్స్ ఏ అడ్మిటెన్స్ అవుతుంది? సో ద ఫార్ములా ఈజ్ I1/V1. అంటే ఈ అడ్మిటెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి మనకి కావాల్సిన కరెంటు వోల్టేజ్ రెండు ఒకే దగ్గర ఉన్నాయి. అది ఎక్కడుంది? ఇన్పుట్ దగ్గర ఉంది. కాబట్టి దాని పేరు ఏమవుతుంది? ఇన్పుట్ అడ్మిటెన్స్. The name for y11 is input admittance. నెక్స్ట్ ద నేమ్ ఫర్ y12 ఫార్ములా ఏంటి? I1/V2. అంటే ఇక్కడ I1 ఉంది, ఇక్కడ V2 ఉంది, రెండు ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి దాని పేరు ఏమవుతుంది? ట్రాన్స్ఫర్ ఉంటాం. ఎందుకంటే ఒకటి ఇటు ఒకటి అడ్డు ఉంది కాబట్టి ట్రాన్స్ఫర్ అడ్మిటెన్స్. ఏ ట్రాన్స్ఫర్? కరెంట్ ఇటు నుంచి ఇటు వెళ్తుంది కాబట్టి సో దిస్ వీ కెన్ కాల్ ఫార్వర్డ్ ట్రాన్స్ఫర్ అడ్మిటెన్స్. ఇదేమవుతుంది? I2/V1 రెండు ఆపోజిట్లో ఉన్నాయి. ఇక్కడ ఫార్వర్డ్ వచ్చింది కదా, మిగిలింది ఏంటి? రివర్స్ ట్రాన్స్ఫర్ అడ్మిటెన్స్. ఓకేనా? అండ్ ఇది I2/V2 రెండు ఒకే దగ్గర ఉన్నాయి. అది ఎక్కడ? అవుట్పుట్ దగ్గర ఉంది కాబట్టి దీనికి పేరు ఏమవుతుంది? అవుట్పుట్ అడ్మిటెన్స్. ఓకేనా? ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఇప్పుడు ఈ 4 పారామీటర్స్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? వోల్టేజ్ని 0 చేస్తే కదా. ఇప్పుడు మనకి ఏదైనా ఒక సర్క్యూట్లో వోల్టేజ్ 0 అయిందంటే ఆ బ్రాంచ్ని మనం ఏం చేస్తాం? షార్ట్ సర్క్యూట్ చేస్తాం. కాబట్టి అడ్మిటెన్స్ పారామీటర్స్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్ పారామీటర్. అదే జెడ్ పారామీటర్స్ని ఏం చేసాము? ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ అన్నాం. ఓకేనా? కానీ ఇక్కడ అడ్మిటెన్స్ పారామీటర్స్ మనం ఏంటామంటే షార్ట్ సర్క్యూట్ పారామీటర్స్ అని కూడా అనొచ్చు. ఎందుకని షార్ట్ సర్క్యూట్ పారామీటర్స్ అంటాము? ఇక్కడ అడ్మిటెన్స్ పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే మనం వోల్టేజ్ని 0 చేస్తున్నాం. ఏదైనా ఒక బ్రాంచ్లో వోల్టేజ్ 0 చేస్తున్నామంటే ఆ బ్రాంచ్ మనకి ఏమవుతుంది? షార్ట్ సర్క్యూట్ అవుతుంది. కాబట్టి అడ్మిటెన్స్ పారామీటర్స్ వీ కెన్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ షార్ట్ సర్క్యూట్ పారామీటర్స్. ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇది V1 అనుకోండి, I1, V2, I2. సో 4, 2, 2, 4 ohms. ఓకే, ఇది మన సర్క్యూట్. సో నో వీఆర్ గోయింగ్ టు క్యాలిక్యులేట్ y పారామీటర్స్ మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం. ఓకేనా? సో స్టార్ట్ ద సొల్యూషన్. సో మనం ఫస్ట్ చెప్పుకున్నాం, సొల్యూషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం ఏ పారామీటర్స్ అయితే క్యాలిక్యులేట్ చేయాలనుకున్నామో ఆ పారామీటర్ ఈక్వేషన్స్ రాయాలి. ఇక్కడ మనం ఏంటి y పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటాం కాబట్టి సో రైట్ ద y పారామీటర్ ఈక్వేషన్స్. ఏంటి అవి? I1 = y11 V1 ప్లస్ y12 V2 అండ్ I2 ఫార్ములా ఏంటి? y21 V1 ప్లస్ y22 V2. ఇప్పుడు ఈ 2 ఈక్వేషన్స్లో మనం ఏం చేయాలి? y11, y12, y21, y22 ఈ 4 వాల్యూస్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. అది క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఫార్ములాస్ ఇక్కడ రాసాం కదా. సో వాట్ ఆర్ ద ఫార్ములాస్ ఫర్ y11, y12, y21, v22, y22 ఇవి ఫార్ములాస్. ఇప్పుడు ఈ ఫార్ములాస్ రావాలంటే మనం ఏం చేయాలి? ఒక కేసులో V2 0 చేసాము, నెక్స్ట్ V1 0 చేసాము, మళ్ళీ V2 0 చేసాము, మళ్ళీ V1 0 చేసాము. అంటే మన మీనింగ్ ఏంటి? ఇక్కడ మొత్తం మనకి ఎన్ని కేసెస్ వస్తున్నాయి? 2 కేసెస్ వస్తున్నాయి. ఏంటి 2 కేసెస్? ఒక కేసులోనేమో మనం V1 0 చేస్తున్నాము, ఇంకొక కేసులోనేమో మనం V2 0 చేస్తున్నాం. కాబట్టి మనకి సొల్యూషన్ ఎన్ని కేసెస్ వస్తున్నాయమ్మా? సో ద కంప్లీట్ సొల్యూషన్ కన్సిస్ట్ ఆఫ్ 2 కేసెస్. ఓకేనా? అదేంటి? V1 0 చేసి ఒకసారి, V2 0 చేసి ఒకసారి. ఇప్పుడు మనం ఏం చేద్దాము? కేస్ 1 దేని 0 చేసుకుందాము?
సో మేక్ V1 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, అంటే ఏం చేయాలి, V1 0 ఏంటంటే వోల్టేజ్ 0 ఏంటంటే ఏం చేస్తాం, షార్ట్ సర్క్యూట్. దేని షార్ట్ సర్క్యూట్ చేయాలి, V1 ఎక్కడుంది, ఇన్పుట్ వైపు ఉంది కాబట్టి షార్ట్ సర్క్యూట్ ఇన్పుట్ బ్రాంచ్. సో కాబట్టి ఇన్పుట్ బ్రాంచ్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాం. సో వాట్ ఈస్ దట్ ఇన్పుట్ బ్రాంచ్, ఇదే కదా. సో ఇక్కడ V1 ఎక్కడుంది, ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి కాబట్టి ఇక్కడ షార్ట్ సర్క్యూట్ వస్తుంది అనమాట. ఓకే, ఇది I1. సో V1 ఇంకా రిప్రజెంటేషన్ చేయకపోయినా ఏమి కాదు ఎందుకంటే 0. సో 4 ohms, 2 ohms, 2 ohms, 4 ohms, and this is V2 and this is I2. ఇలా మన సర్క్యూట్ వచ్చింది. ఇప్పుడు ఈ సర్క్యూట్ని మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ సర్క్యూట్లో మనకి ఏదైనా రెసిస్టెన్స్ ఎలిమినేట్ అవుతుందో అవ్వదా ఒకసారి ఐడెంటిఫై చేయండి. సో ఈ సర్క్యూట్ కనుక క్లియర్గా చూస్తే మనం ఒక రెసిస్టెన్స్ని తీసేయచ్చు. ఏ రెసిస్టెన్స్ని తీసేయచ్చు, మనం ఫస్ట్లో చెప్పుకున్నాం. ఎక్కడైతే మనకి ఓపెన్ సర్క్యూట్లో సిరీస్లో ఉన్న రెసిస్టర్లు కానీ షార్ట్ సర్క్యూట్కి ప్యారల్ ఉన్న రెసిస్టర్ కానీ మనకి యాక్ట్ అవ్వవు. వాటిని మనం ఏం చేయొచ్చేమో సింపుల్గా ఎలిమినేట్ చేయొచ్చు. ఇది మన షార్ట్ సర్క్యూట్ కదా, దానికి ఇక్కడ రెసిస్టెన్స్ ఎలా ఉంది, ప్యారల్ ఉంది కాబట్టి మనం ఈ రెసిస్టెన్స్ని ఉంచొచ్చా, ఇది మనం ఉంచాల్సిన పని లేదు. కాబట్టి మనం ఏం చేస్తాం, సింపుల్గా దీన్ని రిమూవ్ చేసేస్తాం. ఓకేనా, అప్పుడు మనకి సర్క్యూట్ ఎట్లా వస్తుంది. సో ద మోడిఫైడ్ సర్క్యూట్ ఈజ్ ఫోర్ టూ టూ. ఇప్పుడు ఇక్కడ కరెంట్ I1, V2, I2 ఇట్లా వచ్చిందనమాట. ఓకేనా, ఇప్పుడు నువ్వు V1 0 చేసావు అంటే ఇది 0 చేసావు. ఏ 2 పారామీటర్స్ వస్తే Y12, Y22 వస్తుంది. అంటే మనకి ఎన్ని పారామీటర్స్ వస్తున్నాయి, 2 పారామీటర్స్. ఏంటివి అవి, Y12 ఒకటి, Y22 ఒకటి. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ Y12, I1/V2. Y22 ఫార్ములా ఏంటి, I2/V2. ఓకేనా, ఈ 2 పారామీటర్స్ మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇంతగా మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏం చెప్పుకున్నాం, మనం ఏ పారామీటర్స్ అయితే ఫైండ్ అవుట్ చేయాలనుకున్నామో ఆ పారామీటర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి, మనకి రెండు సేమ్ పోర్ట్లో ఏవైతే ఉన్నాయో అది ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ Y12 కావాలంటే రిలేషన్ దేనికి కావాలి, I1కి V2కి కావాలి. ఈ రెండు సేమ్ పోర్టా కాదు, డిఫరెంట్ పోర్ట్ కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ మనకి Y22 కావాలి. Y22 కావాలంటే దేనికి కావాలి, I2కి V2కి మధ్య రిలేషన్ కావాలి. సో కాబట్టి ఫస్ట్ మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకుందాం ఎందుకంటే రెండు సేమ్ పోర్ట్ దగ్గర ఉన్నాయి కాబట్టి. అంటే దానికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఎక్కడైతే మనకి రెండు సేమ్ పోర్ట్ దగ్గర ఉన్నాయో వాటికి మనం బెస్ట్గా ఏదో అప్లై చేద్దామని చెప్పాం, ఓమ్స్ లా. సో ఇప్పుడు V2 I2 ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ V2 ఉంది, ఇక్కడ I2 ఉంది కాబట్టి ఫార్ములా ఏంటి, V2 ఈజ్ ఈక్వల్ టు I2 ఇంటూ టోటల్ రెసిస్టెన్స్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ఈ టోటల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు ఈ సర్క్యూట్ నుంచి టోటల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయండి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, మనకి ఇక్కడ కావాలి కాబట్టి ఇటు నుంచి సాల్వ్ చేసుకుంటారండి. అప్పుడు ఏమవుతుంది, ఇవి రెండు మనకి ఎట్లా ఉన్నాయి, ప్యారల్ ఉన్నాయి కాబట్టి ఫార్ములా ఏంటి, 2 × 2/2 + 2 దట్ ఈస్ 4/4. ఎంత, ఈ రెండింటి నుంచి మనకి 1 వచ్చింది. ఆ 1 దీనికి ఎట్లా ఉంది, సిరీస్లో ఉంది కాబట్టి టోటల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, 5 ohms. ఓకేనా, ఎలా, టోటల్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఇవి రెండు ప్యారల్ ఉన్నాయి కాబట్టి 2 × 2/2 + 2. ఈ వచ్చిన కాంబినేషన్ దీనికి ఎలా వస్తుంది, సిరీస్లో వస్తుంది కాబట్టి +1. సో దట్ ఈజ్ ఈక్వల్ టు +4 కాబట్టి 5 ohms అనమాట. సో అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, V2 ఈజ్ ఈక్వల్ టు 5 × I2. ఇప్పుడు మనకి ఎలా కావాలి, I/V కావాలి కాబట్టి దీన్ని ఎలా రాస్తున్నాం మనం, I2/V2 ఈజ్ ఈక్వల్ టు 5 అది ఏమవుతుందమ్మా, Y22. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసాం. ఓకేనా, అది ఇప్పుడు నెక్స్ట్ మనకి వచ్చేసింది Y22 వచ్చేసింది. Y22 ఫార్ములా ఏంటి, I2/V2 రెండు సేమ్లో ఉన్నాయి కాబట్టి ఓమ్స్ లా ప్రకారం V2 ఈజ్ ఈక్వల్ టు I2 ఇంటూ టోటల్ రెసిస్టెన్స్ ఇస్తాను. సో మనకి వచ్చింది అనమాట. సో నెక్స్ట్ మనకి ఏ పారామీటర్ కావాలి, Y12 కావాలి. సో Y12 కావాలంటే ఫార్ములా ఏంటి, I1/V2. అంటే మనకి రిలేషన్ దేనికి కావాలి, I1కి V2కి కావాలి. సో కాబట్టి ఆల్రెడీ మనకి V2కి వచ్చింది. V2కి అంటే ఈ రెండు సేమ్ కండిషన్ కాబట్టి దీన్ని ఇక్కడ తీసుకుందాం. సో మనకి ఇక్కడ ఈక్వేషన్ దేనికి కావాలి, I1కి V2కి కావాలి. కానీ ఇక్కడ మనకి దేనికి వచ్చింది, V2కి I2కి వచ్చింది. ఏంటిది అది అంటే ఇక్కడ నుంచి మనం తీసుకుంటే V2 ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొచ్చింది, 5 × I2 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు నీకేం కావాలి, I1కి V2కి కావాలి. బట్ నీకు V2 I2 వచ్చింది కాబట్టి ఈ I2ని I1గా మారిస్తే సరిపోతుందా లేదా, అలా మనం చేద్దాం అనమాట. దానికోసం మనం ఏం చేద్దాము, సో కరెంట్ డివైడర్ రూల్ అప్లై చేద్దాం. సో కరెంట్ డివైడర్ రూల్ యూస్ చేసి I1ని I2గా మారుద్దాం. ఓకేనా, సో కరెంట్ డివైడర్ రూల్ ప్రకారం ఇప్పుడు ఇక్కడ ఎన్ని కరెంట్స్ ఉన్నాయి, 2 కరెంట్స్ ఉన్నాయి, I1 ఉంది, I2 ఉంది. ఇప్పుడు ఈ రెండు కరెంట్స్లో మనకి ఏది టోటల్ కరెంట్ అవుతుందంటే ఏం చెప్తాము, I1 టోటల్ కరెంట్ అవుతుందా, I2 టోటల్ కరెంట్ అవుతుందా. సో అసలు జనరల్గా టోటల్ కరెంట్ అంటే ఏం చెప్తున్నాము,
ఎక్కడైతే మనకి వోల్టేజ్ ఉండి ఆ వోల్టేజ్ నుంచి కరెంటు బయటకు వస్తుందో ఆ కరెంట్ మనకి టోటల్ కరెంట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ సర్క్యూట్లో వోల్టేజ్ ఎక్కడుందమ్మా, ఇక్కడుంది. కాబట్టి అప్పుడు టోటల్ కరెంట్ ఏమవుతుంది, I2 టోటల్ కరెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి మనకి కరెంట్ ఫ్లో స్టార్ట్ అవుతుంది. అది ఇక్కడికి ఎంత వస్తుందమ్మా, I2గా వస్తుంది. ఆ కరెంట్ ఏమవుతుంది, ఇక్కడేమో IAగా డివైడ్ అవుతుంది, ఇక్కడేమో IBగా డివైడ్ అవుతుంది. అప్పుడు ఇక్కడికి ఎంత కరెంట్ వస్తుంది, IA. ఈ రెండు అప్పుడు ఏమవుతాయి, మనకి ఏం రాసుకోవచ్చు, IA = -I1గా రాయచ్చా లేదా? ఓకేనా, ఎందుకని ఇక్కడ నువ్వు I1 పెట్టుకున్నావు, బట్ ఈ నోటేషన్ ప్రకారం తీసుకుంటే IA రెండు ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి IA -I1 రాస్తున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే కరెంట్ డివైడర్ యూస్ చేసి IAకి రాస్తాం. ఓకేనా, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ IA, టోటల్ కరెంట్ ఇన్ బ్రాంచ్ IA టోటల్ కరెంట్. వాట్ ఈస్ ద టోటల్ కరెంట్, I1 ఇంటూ IA దేంట్లోకి వెళ్తుంది, దీంట్లోకి. దీనికి ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏది, 2 కదా, కాబట్టి 2/2 + 2. సో దట్ ఈస్ IA ఇది I2 అమ్మ, I2 ఇంటూ 1/2. ఓకేనా, ఇప్పుడు I అంటే ఏం రాసుకోవచ్చు, -7గా రాసుకోవచ్చా లేదా? సో కాబట్టి అప్పుడు ఏమవుతుంది, I1 -IA, దట్ ఈజ్ -I2 ఇంటూ 1/2. వచ్చిందా లేదా? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఇక్కడ నుంచి I2 వాల్యూ రాయి. సో దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు, మనకి ఏమొచ్చింది ఈక్వేషన్, I1 -I2/2 వచ్చింది. మనకి ఏం కావాలి, I2 కావాలి కాబట్టి I2 -2I1. ఇది మనకు వచ్చిన కరెంట్ ఈక్వేషన్. ఓకేనా, ఇంతక మనకు ఆల్రెడీ ఒక రిలేషన్ వచ్చింది. ఏంటిది అది, V2 5 × I2 వచ్చిందా లేదా? ఇది ఇప్పుడు ఇక్కడ పెట్టేప్పుడు ఏమవుతుంది, V2 5 × I2 ప్లస్ ఇది రాయండి -2 × I1. సో దట్ ఈస్ V2 -10I1. ఓకేనా, సో నీకు ఈక్వేషన్ దేనికి కావాలి, I1కి V2కి కావాలి, వచ్చింది కదా, V2కి I1కి. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తున్నాం, I1/V2గా రాస్తున్నాం. దట్ ఈస్ -1/10, దట్ ఈస్ Y12. ఇలా అంటే సేమ్ పోర్ట్ దగ్గర క్యాలిక్యులేట్ చేయడానికి అయితే మనం ఏం చేస్తున్నాము, ఓమ్స్లో అప్లై చేస్తున్నాము. అదే మనకి ఆపోజిట్లో కావాలంటే మనం ఏం చేస్తున్నాము, కరెంట్ డివైడర్ రూల్. సో కాబట్టి కరెంట్ డివైడర్ రూల్ ప్రకారం చేసాం. సో కరెంట్ డివైడర్ రూల్ ప్రకారం ఫస్ట్ కేసులో V1 = 0 చేసి 2 పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేసాం, Y12 Y22 క్యాలిక్యులేట్ చేసాం. అండ్ నెక్స్ట్ కేస్ 2. సో వాట్ ఈస్ ద కేస్ 2, మేక్ V2 = 0, దెన్ షార్ట్ సర్క్యూట్ ది అవుట్పుట్ బ్రాంచ్. ఓకేనా, ఇప్పుడు మన సర్క్యూట్ ఇది కదా, ఇప్పుడు V2 ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని షార్ట్ సర్క్యూట్ చేయాలి. అప్పుడు మనకు సర్క్యూట్ ఏమొస్తుందమ్మా, 4 ohms, 2 ohms, 2 ohms, 4 ohms అండ్ షార్ట్ సర్క్యూట్. సో ఇదేంటి, I2 V1 I1. ఇది మనకు వచ్చిన సర్క్యూట్. ఇప్పుడు చూడండి, మనం డ్రా చేసిన ఈ మోడిఫైడ్ సర్క్యూట్లో మనకి ఏమైనా రెసిస్టెన్స్ ఎలిమినేట్ అవుతుందా, అవ్వదు. ఎందుకని, మనం చేసిన షార్ట్ సర్క్యూట్ ఎక్కడైతే ఉందో, మనం చేసిన మోడిఫికేషన్ ఏంటి, ఇదే కదా, షార్ట్ సర్క్యూటే కదా. ఈ షార్ట్ సర్క్యూట్కి ఎక్కడ మనకి రెసిస్టెన్స్ ప్యారలల్లో లేదు కాబట్టి సో మనం ఏ రెసిస్టెన్స్ని ఎలిమినేట్ చేయవసరం లేదన్నమాట. కాబట్టి యాస్టేజ్ సర్క్యూట్ మనం తీసుకున్నాం. ఇప్పుడు మనకి V2 0 చేసినప్పుడు ఏ 2 పారామీటర్స్ వస్తాయి, ఫస్ట్ ఏమో Y11 వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఏ పారామీటర్ వస్తుంది, Y21 వస్తుంది. సో వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ Y11, I1/V1. వాట్ ఇస్ ద ఫార్ములా ఫర్ Y21, I2/V1. ఇది ఫార్ములా. సో I2/V1 సారీ. ఇప్పుడు ఇందులో ఏది ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం, ఇది క్యాలిక్యులేట్ చేద్దాం, ఎందుకంటే రెండు సేమ్ పోర్ట్ దగ్గర ఉన్నాయి కాబట్టి దీనికి ఏం అప్లై చేస్తాం మనం, రెండు సేమ్ పోర్ట్ దగ్గర ఉంటే ఓమ్స్లో అప్లై చేస్తాం. ఓకేనా, సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఓమ్స్లా, V1 ఇక్కడ, కాబట్టి V1 ఇక్కడ టోటల్ కరెంట్ ఎంత, I1 ఇంటూ టోటల్ రెసిస్టెన్స్. సో ఈ సర్క్యూట్లో టోటల్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయి. ఇప్పుడు నీకు రెసిస్టెన్స్ ఇక్కడ కావాలి కాబట్టి ఇటు నుంచి సాల్వ్ చేసుకుంటూ వస్తావు. సో ఫస్ట్ రెసిస్టెన్స్ ఏంటి, ఇవి రెండు కదా, ఇవి రెండు ఎట్లా ఉన్నాయి, ప్యారల్ ఉన్నాయి కాబట్టి రెండింటికి ప్యారల్ అప్లై చేయి. ఏమవుతుంది అప్పుడు, అది 4 × 2/4 + 2 ఎంత, 8/6 వచ్చింది ఇక్కడ. ఓకేనా, ఈ 8/6 2కి ఎట్లా ఉంది, సిరీస్లో ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుంది, 8/6 + 2. ఓకేనా, సో ఎంత అవుతుంది, 12 కాబట్టి 20/6. ఓకేనా, ఈ ఇంతవరకు వచ్చింది దీనికి ఎట్లా ఉంటుందమ్మా, ప్యారలల్ కదా, కాబట్టి 20/6 × 4/20/6 + 4. ఓకేనా, దట్ ఈస్ 80/6/24 × 44/6. కాబట్టి ఇది క్యాన్సిల్.
సో అప్పుడు టోటల్ రెసిస్టెన్స్ ఎంత 80/44. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది V1 ఈజ్ ఈక్వల్ టు I1 ఇంటూ టోటల్ రెసిస్టెన్స్ ఎంత వచ్చింది 80/44. సో మనకి ఎలా కావాలి I1/V1గా కావాలి కాబట్టి 44/80. సో దాంతో చూద్దాం. సో వాట్ ఈస్ దట్ వాల్యూ 44 డివైడెడ్ బై 80. సో అప్రాక్సిమేట్గా 0.55. సో I1/V1 is equal to 0.55 and that is equal to Y11. ఓకేనా, ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో నెక్స్ట్ మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తున్నాము Y21 కావాలి. Y21 కాబట్టి దేనికి కావాలి I2కి V1 కావాలి. సో ఆల్రెడీ ఇక్కడ మనం రిలేషన్ తీసుకొచ్చాం. దేని తీసుకొచ్చాం V1 is equal to 0. ఏమొచ్చింది I1 is equal to 0.55 ఇంటూ V1 ఆల్రెడీ వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ I1ని I2గా మార్చుకుందాం. ఓకే, సో ఈ I1 I2గా మార్చడం కోసం మనం ఏం చేస్తాం కరెంట్ డివైడర్ రూల్ అప్లై చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ సర్క్యూట్కి కరెంట్ డివైడర్ రూల్ అప్లై చేయి. I1 ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ నుంచి వచ్చింది. ఈ కరెంట్ ఏమవుతుంది నీకు ఇక్కడ IAగా ఇక్కడ IBగా డివైడ్ అయింది. ఓకేనా, అంతే. ఇక్కడికి ఎంత కరెంట్ వస్తుంది IB కరెంట్ వస్తుంది. అదేమవుతుంది ఇక్కడ ICగా ఇక్కడ IDగా డివైడ్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఈ రెండింటిని మనం ఎలా రాసుకోవచ్చమ్మా I2 ఈజ్ ఈక్వల్ టు -IDగా రాయచ్చా లేదా ఈ రెండింటిని, ఎందుకంటే రెండు ఒకే బ్రాంచ్లో కలుగుతాయి కాబట్టి ఈక్వల్, బట్ ఆపోజిట్లో ఉన్నాయి కాబట్టి I2 ఈజ్ ఈక్వల్ టు -ID అని రాసాం. ఓకేనా, ఇప్పుడు మనకి ID కరెంట్ కావాలి. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ మనకి ఎన్నిసార్లు కరెంట్ డివైడ్ అవుతుంది ఇక్కడ టోటల్గా మనకి ఇక్కడ మనకి టోటల్గా 2 టైమ్స్ కరెంట్ డివైడ్ అవుతుంది. ఓకేనా, ఎక్కడ ఫస్ట్ I1 ఏమో IA IBగా డివైడ్ అయింది, తర్వాత IB ఏమో IC IDగా డివైడ్ అయింది. 2 టైమ్స్ కరెంట్ డివైడ్ రూల్ కరెంట్ డివైడ్ అయింది కాబట్టి మనం కూడా ఏం చేయాలి 2 టైమ్స్ కరెంట్ డివైడ్ చేయాలన్నమాట. సో ఫస్ట్ కరెంట్ డివైడ్ రూల్ ఎందుకని ID వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం కోసం. సో ID ఈజ్ ఈక్వల్ ఫార్ములా ఏంటి ID దేని నుంచి డివైడ్ అవుతుంది IB నుంచి కదా డివైడ్ అయ్యేది ID కరెంటు, కాబట్టి దీనికి టోటల్ కరెంట్ ఏమవుతుంది IB ఇంటూ IB దేనికి డివైడ్ అవుతుంది దీనికి డివైడ్ అవుతుంది కాబట్టి దీంట్లోకి వెళ్ళే కరెంట్ దీనికి ఆపోజిట్ రెసిస్టెన్స్ అంతా 2 కాబట్టి 2/2 + 4. సో అప్పుడు ఏమవుతుంది ID ఈజ్ ఈక్వల్ టు IB ఇంటూ 2/6. ఓకేనా, ఇప్పుడు నీకు రిలేషన్ దేనికి కావాలి IDకి I1కి కావాలి, కానీ నీకు ఇక్కడ ఏమొచ్చింది IDకి IBకి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు IBని మార్చాలి కదా, అందుకోసం మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే సెకండ్ టైం కరెంట్ డివైడర్ రూల్ అప్లై చేస్తున్నాం. ఓకేనా, అది ఎందుకు ఈ IBని చేంజ్ చేయడం కోసం. సో కాబట్టి మనకి ఇక్కడ దేన్ని మార్చాలి IBని మార్చాలి కాబట్టి IB ఈజ్ ఈక్వల్ టు IB దేని నుంచి డివైడ్ అవుతుంది I1 నుంచి కదా డివైడ్ అయ్యేది. IB దేని నుంచి డివైడ్ అవుతుంది I1 నుంచి, కాబట్టి I1 ఇంటూ I1 దేంట్లోకి వెళ్ళింది దీంట్లోకి ఈ మొత్తంలోకి వెళ్ళింది కాబట్టి ఈ IB ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తున్న దీనికి ఆపోజిట్ ఎంత 4 కాబట్టి 4/4 ప్లస్ ఈ మొత్తానికి ఈక్వాలెంట్. ఈ మొత్తానికి ఈక్వాలెంట్ నీకు ఎంత వచ్చిందమ్మా ఈ రెండు ప్యారలల్స్ 8/6 దానికి ఇది అంతే అంత 20/6 వచ్చింది. సో బై 20/6. సో దట్ ఈస్ IB ఈజ్ ఈక్వల్ టు I1 ఇంటూ ఇది పైకి పోతే 24/44. ఇప్పుడు మనం ఏం చేద్దాం ఈ రెండింటిని యూస్ చేసుకో. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ IB ప్లస్ ఇది పెట్టేస్తావు కదా, అప్పుడు ఏమవుతుంది ID ఈజ్ ఈక్వల్ టు I1 ఇంటూ 2/6 ఇంటూ 24/44. సో దీన్ని మళ్ళీ ఇక్కడ నీట్గా చేద్దాం. ఇప్పుడు మనకేమొచ్చింది ID ఈజ్ ఈక్వల్ టు I1 ఇంటూ 2/6 ఇంటూ 24/44. ఓకేనా, ఇది 22 టైమ్స్, ఇది 4 టైమ్స్, ఇది 2 టైమ్స్, ఇది 11 టైమ్స్. అప్పుడు ఏమవుతుంది ID ఈజ్ ఈక్వల్ టు I1 ఇంటూ 2/11. ID అంటే మన సర్క్యూట్లో రాసుకోవచ్చు -I2 అనే కదా, అప్పుడు ఏమవుతుంది ID ప్లస్లో -I2 రాయి ఈజ్ ఈక్వల్ టు I1 ఇంటూ 2/11. సో నీవు I1ని ఎలిమినేట్ చేయాలి కాబట్టి I1 ఈజ్ ఈక్వల్ టు -I2 ఇంటూ 11/2. ఇప్పుడు ఈ I1 వాల్యూ తీసుకొచ్చి దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తావు దీంట్లో సబ్స్టిట్యూట్ చేయి. ఓకేనా, అప్పుడు ఏమవుతుంది -I2 ఇంటూ 11/2 ఈజ్ ఈక్వల్ టు 0.55 ఇంటూ V1. సో
నీకు ఎలా కావాలి, I2/V1గా కావాలి కాబట్టి మిగతా అంతా తీసుకెళ్ళిపో. -0.55 × 2/11 ఎంతో చూడమ్మా, 0.55 × 2 /11 ఎంత వస్తుంది, I2/V1 is equal to -0.1 that is equal to Y21. ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం చేసాము, ఈ సర్క్యూట్ అంటే V20 చేసి షార్ట్ సర్క్యూట్ చేసాము. ఇక్కడ మనకు వచ్చే 2 పారామీటర్స్ Y11, Y21. ఇక్కడ ఫస్ట్ మనం Y11 క్యాలిక్యులేట్ చేసాం. రెండు సేమ్ పోర్ట్లో ఉన్నాయి కాబట్టి ఓమ్స్లో సరిపోతుంది కాబట్టి ఓమ్స్ల ప్రకారం మనం చేసాము. నెక్స్ట్ Y21 కావాలి. Y21 కావాలంటే I2కి V1కి రిలేషన్ కావాలి. బట్ ఆల్రెడీ మనకి I1కి V1కి రిలేషన్ ఉంది కాబట్టి ఇది యూస్ చేసుకున్నాం. ఇక్కడ మన I1 I2గా మార్చాలి కాబట్టి నేనేం చేశానంటే కరెంట్ డివైడర్ రూల్ యూస్ చేసి ఈ I1ని I2గా మార్చా, అంటే ఈ సర్క్యూట్ నుంచి I1 కరెంట్ని I2గా మార్చాను. దానికోసం కరెంట్ డివైడర్ రూల్ అప్లై చేశాను అనమాట. ఓకేనా. సో కరెంట్ డివైడర్ రూల్ ప్రకారం మనం చేసి I క్యాలిక్యులేటెడ్ Y12. ఇక్కడ Y12 వాల్యూ ఎంత వచ్చింది, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ Y12? Y12 వాల్యూ -0.1 వచ్చింది. Y21 వాల్యూ -0.1 వచ్చింది. అంటే ఈ రెండు వాల్యూస్ మనకి ఏమైనాయి, సేమ్ అయినాయి. అంటే ఫైనల్గా మనకు వచ్చినాయి కరెక్ట్ కదా చెక్ చేసుకోండి. కండిషన్ ఏంటి, ద కండిషన్ ఈజ్ Y12 ఈజ్ ఈక్వల్ టు Y21 అయితే కనుక మనకు వచ్చిన ప్రాబ్లం కరెక్ట్ అనమాట. సో ఈ కండిషన్ కూడా మనం ఏమంటాం, రెసిప్రోసిటీ కండిషన్ అంటాం. ఓకేనా. రెసిప్రోసిటీ కండిషన్ ఫర్ Y పారామీటర్ ఇస్ Y12 ఈజ్ ఈక్వల్ Y21. ఎందుకని మనం రెసిప్రోసిటీ థియరం చెప్పుకున్నాం. వాట్ ఈస్ ద రెసిప్రోసిటీ థియరం, ఫస్ట్ బ్రాంచ్లో వోల్టేజ్ ఇచ్చినప్పుడు లాస్ట్ బ్రాంచ్లో వచ్చిన కరెంటు ఆ రెండింటిని ఇంటర్చేంజ్ చేసాం. అంటే 1లో వోల్టేజ్ ఇచ్చో 2లో కరెంట్ కనుక్కున్నాం. ఇంటర్చేంజ్ చేసాం అంటే ఏం చేసావు, 2లో వోల్టేజ్ ఇచ్చో 1లో కరెంట్ కనుక్కున్నాం. ఈ 2 కేసెస్లో మనకి V/I రేషియో కనుక సేమ్ అయితే దాన్ని రెసిప్రోసిటీ అంటాం. ఇదే కదా మనం చెక్ చేస్తాం. సో Y12 అంటే ఫార్ములా ఏంటి, I1/V2 అంటే V2 వోల్టేజ్ ఇచ్చి I1 కనుక్కున్నాం. ఇక్కడ ఏంటి I2/V1 అంటే V1 వోల్టేజ్ ఇచ్చి I2లో కనుక్కున్నాం. సో ఈ 2 కండిషన్స్ కనుక సాటిస్ఫై అయితే దాన్ని రెసిప్రోసిటీ కండిషన్ అంటాం. ఓకే. సో దిస్ ఈజ్ అబౌట్ Y పారామీటర్స్. ఓకే. ఇప్పుడు నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనం ఇప్పుడు దాకా చేసిన జెడ్ పారామీటర్స్ అనండి, Y పారామీటర్స్ అని మనం తీసుకుంది రెండే కండిషన్స్. ఒకటి ఓమ్స్ లా, రెండోది కరెంట్ డివైడర్ రూల్. ఈ 2 కనుక నీకు తెలిస్తే ఏ 2 పోర్ట్ నెట్వర్క్ ప్రాబ్లమ్ అయినా చేసేయచ్చు. లేదు దీనికి నువ్వేం చేయొచ్చు, వాట్ ఈస్ దట్ మెష్ అనాలిసిస్ అప్లై చేసుకోవచ్చు. సో దీన్ని మెష్ 1 అనుకోండి, మెష్ 2 అనుకోండి, మెష్ 3 అనుకోండి, 3 మెష్ ఈక్వేషన్స్ రాసి ఇక్కడ యాక్చువల్గా మనం ఇదంతా ఎందుకు చేసాము, I1కి I2కి రిలేషన్ రావడం కోసం. అందుకోసం నేను కరెంట్ డివైడర్ అప్లై చేసాను. లేదు నువ్వు మెష్ అనాలిసిస్ చేస్తే కనుక మెష్ 1, మెష్ 2, మెష్ 3 అనుకో, ఈక్వేషన్స్ రాయండి. ఒక ఈక్వేషన్ ఇంకొక దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి వీ కెన్ ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ I1 అండ్ Y2, లేదా డైరెక్ట్గా మన Y పారామీటర్ ఈక్వేషన్స్ అని క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఈ 2 మెథడ్స్ ద్వారా సో వీ కెన్ సాల్వ్ ఎనీ టైప్ ఆఫ్ 2 పోర్ట్ నెట్వర్క్ ప్రాబ్లమ్. ఓకేనా. ఇది Y పారామీటర్.